2024 ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? తెలుగుదేశం. ఎందుకు తెలుగుదేశం? వైసీపీ బాగానే చేసింది అంటున్నారు కదా. ఏం చేసింది బాగా? మాకేం చేయాల. సంక్షేమ పథకాలు 99% అందరికి అందించామంటున్నారు. ఏమి అందలే ఇంత మట్టుకు, మాకైతే ఏమి అందల. జగన్ వద్దు, చంద్రబాబు గారు ఎందుకు కావాలి? అంత మంచి చేస్తాడు కాబట్టి, పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి. అంటే 2019 బాగానే చేశారా మరి? బాగానే చేశారు. మరి 2019 తర్వాత జగన్ పరిపాలన బాగోలేదా? బాగాలేదంటే బాగాలేదు, మాకు బాగాల. మీకు బాగాల. మరి చంద్రబాబు గారు వస్తే జరుగుతుంది అభివృద్ధి? పెరిగింది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అంతా మంచి జరిగిద్ది. అన్నీ అన్న క్యాంటీన్ కూడా ఎత్తేసారు కదా ఈ ప్రభుత్వం వచ్చాక. ఇది పోయింది కాబట్టి అన్నీ మంచిగా జరుగుతాయి అనుకుంటున్నాం, మా ఆలోచన అది. ఎన్ని సీట్లు రావచ్చు? వస్తాయి, ఇందని చెప్పుకోకూడదు, వస్తాయి మొత్తానికి. గెలవడం అయితే ఖాయం. మరి బాపట్లలో మాట్లాడుకుంటే వేగేశ్వర నరేంద్రవరం కావాలా లేదంటే కోన రఘుపతి కావాలంటే ఎవరు పేరు చెప్తారు? వర్మ గారే కావాలంటే. ఓకే, ఎంత మెజారిటీ రావచ్చు వర్మ గారికి? చెప్పకూడదు, అవన్నీ అది కూడా చెప్పకూడదు. మెజారిటీతోనే వస్తారు, గెలిపించుకోవడం అయితే ఖాయం. ఎందుకు నరేంద్రవరం గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? ఆయన మంచిగా ఎప్పటి నుంచో ఆయన సొంత ప్రయత్నం పెట్టి చేస్తున్నాడు కాబట్టి, అన్ని అన్నా క్యాంటీన్తో సహా ఆయన ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి ఆయన రావాలి. మంచి అని అనుకుంటున్నాం, మా సారే రావాలి. అది